ప్రభు దినమున ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఘనపరచడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఆయన సజీవ లెక్కలో మనల్ని భద్రపరిచి తన కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సన్నిధానం నడిపించిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. ఎందుకంటే దినములు బహు చెడ్డగా ఉన్నాయి. అపవాది విచ్చలవిడిగా క్రియలు జరిగించుకుంటూ మనుషులను మోసపరుస్తూ దేవునికి అవిధేయులు చేస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపలో దేవుడు తన సన్నిధానానికి మనం నడిపించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనం గమనించినట్లయితే గడిచిన వారము ఈ వారం మనం సామెతలు 8వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్నాం. అక్కడ జ్ఞానము ఘోషించుచున్నది అనగా యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన ప్రధాన శిల్పై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. కేవలం యేసు ప్రభువారే ఆ అధ్యాయం ద్వారా మనతో సొలొమోను ద్వారా మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. అపవాదికి చోటయ్యకుడి వాడిని ఎదిరించుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు, నన్ను ఎవడైతే కనుగొనడో వాడు మరణానికి పాత్రుడు. చివరి మాటలో మనం చూస్తూ ఉన్నాం 8వ అధ్యాయం సామెతల్లో. అక్కడ జ్ఞానము ఘోషించుతున్నది. ఎందుకంటే దినములు బహు చెడ్డగా ఉన్నాయి. పాపము ఇచ్ఛానుసారంగా ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు అపవాది. కాబట్టి ఏమంటారు ఇక్కడ, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవాలి. అంటే ఏంటంటే ఎంత సమయమైనా సరే దేవునికి ఇచ్చినది తక్కువే. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చినటువంటి 7 దినాల్లో 6 దినాలను కష్టపడి పనిచేసి 7వ దినాన్న దేవుణ్ణి ఆరాధించాలి. మన పితల కాలంలో చూసినట్లయితే విశ్రాంతి దినం అన్నారు. ఇప్పుడైతే ప్రభు దినము, పునరుత్థాన దినము, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఎన్నిక చేసినటువంటి దినం ఇది ప్రభు దినము. కాబట్టి సమయానికే దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఆయన ఇచ్చినటువంటి మన జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితము మనది. ఇటువంటి జీవితాన్ని దేవుడు ఎంత ఘనంగా అంటే ఆయన కృపకు మహిమ కలగడానికే మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి దినములు చెడ్డవి కనుక అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అజ్ఞానంతో మునిగిపోతే పాపంలో పడిపోతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, ఒకవేళ దినములు చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనివ్వకూడదు, అయితే మనం ఏం చేయాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడివాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోవాలి. దినములు చెడ్డవి అని చెప్తూ, అటువంటి దినములలో చెడ్డ దినాలు చూడకుండా మంచి దినాలు చూడాలంటే జీవను ప్రేమించాలి. అంటే జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. జ్ఞానమైన యేసు ప్రభువునికి మనం హత్తుకుని జీవించాలి. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమించి ఆయన్ని ఆరాధించడానికి చేరవచ్చిన మనము జీవాన్ని ప్రేమించేవారుగా ఉన్నాం. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు, నన్ను కొనగొనవాడు, నన్ను ఎవరైతే తెలుసుకోరో వారు మరణానికే అని సామెతలు 8వ అధ్యాయం చివరి మాటలు మనం చూసాం కదా. జీవాన్ని ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించేవారే దేవుని సన్నిధికి వస్తారు.
ఆదివారం ఎన్ని పనులున్నా ఎంత అర్జెంట్ అయినా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 7 రోజుల్లో 6 రోజులు దేవుడు మనకు ఉద్యోగంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ నానా రకాలైనటువంటి పనుల్లో మనం ఉండి బిజీగా గడుపుతాం. కానీ ప్రభు దినాన్ని మాత్రం ఆయనకి మనం సమయం ఇవ్వాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన గణపరచాలి. నన్ను గణపరచువని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరచకుండా మనం ఘనత పొందుకోవాలంటే ఎలా? మొట్టమొదటిగా చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడాలంటే జీవను ప్రేమించిన వాడు ఏం చేయాలంటే నాలుకతో ఏం మాట్లాడకూడదు? చెడ్డ మాటలు. పెదవులతో కపటంగా మాట్లాడకూడదు. హృదయం నిండి ఉన్నదే నోరు మాట్లాడనని యాకోబు పత్రికలో మనం చూస్తాం. అదే మాట ఆదికాండంలో ప్రతిపదంగానే రాశాడు. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే 5:13 మనం చూసినట్లయితే ఒకవేళ చెడ్డ దినాలు ఉన్నాయి, పాపకరమైనటువంటి లోకం అంతా పాపం ఏలుతూ ఉంది. అటువంటి సమయంలో ఆమోసు గ్రంథము 5:13 అనుకుంటా సార్ చూస్తారా? ఇది చెడు కాలము కనుక ఈ కాలమున మనము బుద్ధిమంతులమైతే పాపాన్ని ఖండించాలి. ఇది చెడు కాలము. ఎప్పుడు చెప్తారు ఇది? ఆనాడు ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు ఇంకా రాలేదు. ఇది చెడు కాలము కాబట్టి నువ్వు నేను బుద్ధిమంతులమైతే ఊరికినే ఉండడానికి వీల్లేదు. దేవుని నామాన్ని ఎంత గొప్పగా ప్రకటించాలో, దేవుని నామాన్ని ఎంత గొప్పగా మహిమపరచాలో అంత గొప్పగా దేవుని మహిమపరచాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా దేవుని ఘనపరచాలి. 103వ కీర్తన అనుకుంటా, అక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 103, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని, ఎందుకంటే ఇది చెడు కాలము. చెడు కాలంలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. జీవాన్ని మనం కనుగొనాలంటే దేవునితో నిత్యము మనం ఉండాలి. కనీసం ప్రభు సన్నిధిలో ప్రభు దినమునైనా మనం ఇక్కడ దేవుని గణపరచడానికి చేరి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన సన్నిధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడం మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మనం జ్ఞానులు అయి ఉన్నాం కాబట్టి. జ్ఞానం గలవాడు నన్ను కనుగొంటాడు అని ఏ రీతిగా అయితే సామెతల్లో దేవుడు రాయిపిచ్చాడో, చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడాలంటే మొట్టమొదటిసారిగా దేవుని ఘనపరిచే నోరు, దేవుని మహింపరిచే నోరు ఎలా ఉండాలంట? చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటంగా మాట్లాడకుండా పెదవులను కాపాడుకోవాలని ఇక్కడ హెచ్చరికగా మాట్లాడుచున్నాడు. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 45వ వచనము, లూకా సువార్త, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిలో నుండి మంచివాడైతే హృదయం నిండినదే నోరు మాట్లాడినప్పుడు దేవుణ్ణి గణపరచడానికి వచ్చిన మనము దేవునితో మన హృదయం నిండి ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరచడానికి మనం వచ్చాం. కాబట్టి మన నాలుక, మన పెదవులు చెడ్డదానిని, కపటం అనేదాన్ని దూరపరచుకోవాలి. దినములు చెడ్డవి, సమయము పోనివ్వక సద్వినియోగపరచుకోవాలి. ఎన్ని రకాలుగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సామెతల్లో చెప్తూ ఉన్నాడు, ఆమోసు ద్వారా చెప్తున్నాడు, ఆదికాండంలోనే ప్రప్రదంగానే దేవుడు చెప్తున్నాడు, నరుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అందుకు సమయము పోనివ్వక సద్వినియోగపరచుకోవాలి. దేవుని విషయంలో దేవుణ్ణి హత్తుకుని జీవించాలి.
జ్ఞానులు అయినట్లయితే జ్ఞానులు అయి ఉన్నటువంటి మనము గర్వించడానికి వీల్లేదు. గర్వంగా మాట్లాడేవాడిని ఏమంటారు? వీడి కళ్ళు నెత్తికెక్కాయిరా అంటారు. అంటామా లేదా? మనల్ని కూడా అంటారు ఒకసారి గర్వంగా మాట్లాడితే. అంటారా లేదా? వీడి కళ్ళు నెత్తికెక్కాయి. మరి కళ్ళు, జ్ఞానుల కళ్ళు ఎక్కడ ఉండాలి? పెదవులతో చెడ్డ మాటలు, కపటంగా మాట్లాడడం, నోటితో ఏ పాపం చేయకుండా ఉండి నేను మంచివాడిని, గొప్పవాడిని చెప్పుకోవడంలో తప్పు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమాపత్రికలో మనం మాట చూస్తున్నాం 3వ అధ్యాయం అనుకుంటా. కాబట్టి మన కళ్ళు నెత్తికెక్కడానికి వీల్లేదు. ప్రసంగికి రాసినటువంటి గ్రంథం, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా రాసినటువంటి ప్రసంగి. ఒకవేళ జ్ఞానుల కళ్ళు ఎక్కడ ఉండాలి? విర్రవీగినటువంటి జ్ఞానం ఉంటే నెత్తికెక్కాయని అనుకుంటాం. మరి జ్ఞానం కలిగిన వారి కన్నులు ఎక్కడుంటాయో 2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. జ్ఞానికి చాలు ఎక్కడున్నాయి? మన హృదయము మాట్లాడిందే, హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడినప్పుడు జ్ఞానులకు కన్నులు ఎక్కడుండాలి? తలలో. దేవుని వైపు చూడాలి. ఈ తలలో ఉండాలి తప్ప తలలో నుంచి పైకెక్కి నడినెత్తికి ఎక్కడానికి వీల్లేదు. సామెతలు ఊరికినే రాలేదండి. దేవుడు మొట్టమొదటిగానే రాయించాడు. మన జ్ఞానం గలవారమైతే హృదయములో, తలంపులలో చక్కని ఆలోచన కలిగి ముందుకు సాగాలి. రాబోయే కీడు నుంచి ఎలా తప్పించుకోవాలి, కీడులో పడకుండా ఎలా వెళ్ళాలి, తనుకోకుండా పడ్డదాని నుంచి ఎలా బయటికి రావాలి అంటే ఆలోచించడానికి కన్నులు హృదయంలో కాదు, తలలో పెట్టాడు దేవుడు. తలలో, మైండ్లో ఆలోచన చేయాలి. తెలుసో తెలియక నోటి ద్వారా పాపపు మాటలు మాట్లాడాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే ఉన్నాను. వీటన్నిటిని ఎలా పరిశుద్ధపరచుకోవాలంటే దేవుణ్ణి కన్నులు మూసుకుని హృదయముతో, మన ఆలోచనతో దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోష అనిపించుకున్నవాడు ధన్యుడు. ఎప్పుడంటే హృదయంలో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరతామో కన్నులు, జ్ఞానులకు కన్నులు ఎక్కడుంటాయి? తల లోపల ఉండాలి, తల నెత్తి మీద కాదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సమయాన్ని పోనివద్దు, ఇది చెడు కాలము. చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడగోరువాడు. చెడ్డదానిని పలకకుండా నాలుకను, కపటంగా మాట్లాడకుండా పెదవులను కాచుకోవడానికి దేవుడు మన తలలో జ్ఞానాన్ని పెట్టాడు. యేసు ప్రభు వారిని మన హృదయంలో పెట్టుకుని యేసు ప్రభుని మనం స్తుతించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వస్తే మనకిచ్చినటువంటి మేలును బట్టి, మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకిచ్చినటువంటి అష్టైశ్వర్యాలను బట్టి గర్వించి నడినెత్తికి కన్నులెక్కితే దేవుని ఎదుట నిలబడడం అసాధ్యమండి. యెహోవా నువ్వు నిలిచిండి చూడగా ఎవరు నిలవగలరు? ఆయన నిలబడి మనల్ని నిదానించి మన అంతటిని పరిశీలన చేస్తే దేవుని ఎదుట మనం నిలవలేం. నీతిమంతుడు లేడు, ఒక్కలేడు. ఆయనే నీతిమంతుడు తప్ప మరొక నీతిమంతుడు కాడు. కాబట్టి చెడ్డ దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే అపవాది ఎలా ఉన్నాడు అక్కడ హెచ్చరికగా రాస్తూ ఉన్నారు తన భక్తుని ద్వారా. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగుదునని 5వ అధ్యాయము 7వ వచనంలో మనం మాటలు చూస్తూ ఉన్నాం. 7-8 వచనాల్లో ఉంటాయి. దేవుడు తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉంటూ హెచ్చింపబడిన తర్వాత గర్వించినట్లయితే ఒక అపవాది అనేవాడు గర్జించు సింహలే ఎవరిని మృంగుతున్నా అంటూ వెతుకుతూ తిరుగులాడుచుంటుండగా వాడి నోటిలో పడితే మన పరిస్థితి అయోమయంగా అయిపోతుందండి. చెడు కాలము, అపవాది తిరిగేటువంటి కాలంలో మనం ఉన్నాం.
అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచం? వాక్యం అనే ఖడ్గమును, రక్షణ శిరస్త్రాణము. హెబ్రీ రాసిన పత్రిక అనుకుంటే మనం ఆ మాటలు చూస్తాం. వాక్యమైన ఖడ్గమును, విశ్వాసమైన డాలును, సత్యమైన దట్టిని, సమాధానం సిద్ధ మనసు జోడు దొరికిని, రక్షణ స్థిరస్థానం ధరించుకుని, నీతి అని మైమరిపేసుకొని అపవాది ఎదిరించుటకు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంటో అసాధ్యము. కాబట్టి మన విశ్వాసులమై ఉండి కూడా ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే ఈ చెడ్డ దినాల్లో, ఈ చెడ్డ సమయంలో గర్జించమలే వాడు తిరుగులాడుచున్నాడు. మన దేవుడైతే యూదా గోత్రపు సింహము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక దేవుని సన్నిధిలో ఆనాడు పద్మాసు దీపంలో యోహాను గారికి ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ వీడు గర్జించు సింహాలే ఉన్నాడేమో కానీ మన ప్రభు ఎలాంటి వాడంట ఒకటి చూస్తారా? పద్మాసు దీపంలో యోహాను గారికి దేవుడు బయలుపరిచినటువంటి మన ప్రభు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన 5:5లో చదవండి బ్రదర్. ఆ పెద్దలలో ఒకడు దావీదు చిగురైన ఆ యూదా గోత్రపు సింహము 7 ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను నాతో చెప్పు. ఇక్కడ యోహాను గారు ఎక్కెక్కి బహిరంగంగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవుడు ముద్రలు వేసినటువంటి ఒక గ్రంథం ఆయన చేతిలో ఉండగా అక్కడ 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చుని శిరస్సుపై ముల్లి అయి ఉన్నటువంటి ఆ యొక్క మైమరిపోయినటువంటి కిరీటాలు పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ ఆ 24 పెద్దలకు ఉన్నటువంటి ఆ యొక్క కిరీటాలు తీసి దేవుని సన్నిధిలో వేసి గణపరుస్తూ ఉంటుండగా ఆయన పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడబడుతుండగా తండ్రి అనే దేవుడు ఒక గ్రంథాన్ని పట్టుకుని 7 ముద్రలు ఉన్నటువంటి గ్రంథాన్ని పట్టుకుని ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ముద్రలు ఎప్పుడకు ఎవరు యోగులను చూడగా అక్కడ ఉన్నటువంటి ఎవరు యోగులు కాదని తేలినప్పుడు యోహాను గారు భయంకరంగా బాధపడుతుంటుండగా ఏడవద్దు, నువ్వు ఏడవద్దు, దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ గ్రంథపు ముద్రలు విప్పడానికి జయం పొందుకున్నాడు. ఈ గర్జించే సింహం ఏ పాటిది? ఈ అపవాది ఏ పాటి వాడు? మన విరోధి ఎవడంటే అపవాది మాత్రమే. మన బంధువులు కాదు, మన తోబుట్టువులు కాదు, మన స్నేహితులు కూడా కాదు, మన తల్లిదండ్రులు కాదు, మన పిల్లలు కాదు. మనకి అసలైనటువంటి శత్రువు ఎవడంటే అపవాది. ఈ లోకంలో చాలా చోట్ల మందిరాల్లో విచ్చలవిడిగా సాతాను ఆవరించి సంఘాన్ని విడగొడుతూ ఉన్నారు, సంఘంలో వెళ్ళగొడుతూ ఉన్నారు. దేవునికి అవిధేయులై స్వలాభం కోరుకుంటూ ఉన్నారు జనాలు ఈ లోకంలో. అందుకన్నాడు నోటితో కపటంగా కానీ చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి, కపటంగా పెదవులు కాపాడుకోవాలి. ఈ చెడ్డ మాటలు, కపటమైన మాటలు, ఈ నాలుక నోరు, ఈ నాలుక చిన్నదైనను అది చాలా భయంకరమైన అగ్ని వంటిది. ఎంత నిప్పు అంత అడవిని కాల్చివేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి అదే రీతిగా నాలుక కూడా అదిరిపడేటువంటిది. ఇది చాలా భయంకరమైనటువంటిది. కపటంగా బయటకు మాటలు చెబుతూ హృదయంలో ద్వేషించేవారు ఈ లోకంలో ఉన్నారు. క్రైస్తవులంటే చాలామందికి విషం కక్కుతూ ఉన్నారు. వారు మనకి శత్రువులు కాదు, కానీ మన విశ్వాసాన్ని పాడు చేయడానికి వచ్చేటువంటి అపవాది మాత్రమే శత్రువు. మనకు విరోధంగా క్రియలు చేసేవారు కాదు. పాపంలో పడ్డానికి వలవొగ్గినటువంటి అపవాదే మనకి నిజమైన శత్రువు. కీర్తనలు చూసినట్లయితే 52:2లో మనం చూసినట్లయితే వాడిగలిగినటువంటి నాలుక కానీ ఏదంతా ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు కీర్తనకారుడు. 52వ అధ్యాయం 2-4 వచనాల్లో చూసినట్లయితే
ఉమ్. ఆ. కపటంగా ఒకవేళ మాట్లాడుతున్నామంటే మనం ఏమై ఉన్నామో ఇక్కడ కీర్తనకారు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు గారి ద్వారా ఏమంటున్నాడుగా, కపటమైన నాలుక గలవాడ అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము. నాశనం అనేది అస్సలే మన నోటగానే రావడానికి వీల్లేదు. దేవుని చిత్తంలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి. ఆయన యోధా గోత్రపు సింహము. ఏ సింహం అంటే అది దావీదు చిగురు వచ్చిందంటే అది ఫలించడానికే. ఎండిపోయిందంటే నాశనానికే. మనం సిగిరించేటువంటి యోధా గోత్రపు సింహంలో మనం అంటుకట్టబడి ఉన్నాం. యోహాను సువార్తలో ఆ మాట యేసుప్రభువు వారు చెప్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో అంటుకట్టబడి ఉండి మీరు ఫలించాలి. ఈ సిగిరిలో మనం అంటుకట్టబడ్డాము. ఎప్పుడు? యేసుప్రభుని నోరు తప్పుకుని దేవుడు నా పాపముల కొరకు ఆయన మరణానికి అప్పగించగా ఆ మరణపు బంధకాలు తప్పించి ఆయన తిరిగి లేపాడు. ఈయనే నా దేవుడు, ఈయనే నా రక్షకుడు. ఒకవేళ నేను మరణించినా తిరిగి లేవాలంటే యేసుప్రభే నా రక్షణ అని ఒప్పుకుని బాప్తీసమిచ్చి బహిరంగంగా సాక్ష్యము ద్వారా సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తులో అంటుకట్టబడ్డవారము. కపటమైన మాటలు పలికేటువంటి నాలుక గలవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఈ సమాజంలో వారు నాశనమైనటువంటి మాటలు ఇష్టమైన వారు. కానీ మనము సిగిరించేటువంటి సిగిరిలో ఫలించేటువంటి వారిగా మనం ఉన్నాం. యేసుప్రభువు వారు చెప్తున్న మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేనే జీవము మార్గము సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడు. నాలో మీరు అంటుకట్టిపడి ఫలించాలి. ఇవి చెడు కాలము కాబట్టి చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడగోడువాడు. చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాపాడుకోవాలి. కపటమైనటువంటి మాటలు, అసూయ కలిగినటువంటి మాటలు మన పెదవుల్లో రావడానికి వీల్లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన శత్రువుల ప్రాణం నుంచి కాపాడేది జ్ఞానము. అపవాదిని ఎదిరించడానికి శక్తినిచ్చేది జ్ఞానము. జ్ఞానము ఘోషించుచున్నది. యేసుప్రభును కనుగొన్న మనము జీవాన్ని ప్రేమించేవారు. ఈ చెడు కాలంలో ఉండి యేసుప్రభులో మనం అంటుకట్టబడి ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్ష వలిలో ఉంటే కానీ ఏ రీతిగా ఫలించదో అదే రీతిగా మీరు నా యందు ఉండి మీరు ఫలించాలన్నారు. ఒకవేళ తీగ వేరుగా ఉంటే అది ఎండిపోయి అగ్ని చేత కాల్చివేయబడుతుంది. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు క్లియర్గా మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి కీర్తనలో మనం చూసినట్లయితే 120వ కీర్తనలో మనం చూసినట్లయితే 2-3 వచనాల్లో అక్కడ మరి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఒకవేళ నాశనకరమైన మాటల నుంచి మనం బయటపడాలి అంటే ఆయనే మనకు శరణము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదుని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి ఒకవేళ ఇలాంటివి ఏదో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు మనలో జరిగి ఉంటే యేసుప్రభువు వారు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 2వ మాట చదవమ్మా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని. ఎందుకంటే అది నాశనము కోరుకునేది. కపటమైన నాలుక అది నాశనాన్ని కోరుకోవడం ఇష్టమైనటువంటి నాలుక. కానీ అటువంటిది ఏదైనా చిగురించినట్లయితే, మనలో ఏదైనా ఉన్నట్లయితే మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోష అనిపించుకుంటే ధన్యత. ఎలా అనిపించుకుంటా అంటే ఈ మాట ద్వారా. ఏమంటున్నాడు? 120వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడు? మాట, అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము.
మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికంగా నీకేమి చేయును. ఏమన్నా పైన ఏమన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి. శ్రమ వచ్చినప్పుడే మన పొరపాట్లు జ్ఞాపకానికి వస్తాయి. ఒకవేళ అనుకోకుండా పొరపాటు చేసినట్టే మన హృదయంలో గద్దించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని గ్రహించాలి. ఒకవేళ అది శ్రమ వచ్చేంత వరకు కూడా తెలియకపోతే దేవుడు ఆ శ్రమ వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసినప్పుడు దాని విషయంలో మనం క్షమాపణ కోరుకోవాలి. ఎప్పుడైతే దావీదు నాతాను ప్రవక్త ద్వారా చేసిన పాపాన్ని బయటపెట్టాడు, అది చేసిన పాపము దావీదుకి తెలుసు, అయినా దాన్ని దాచిపెడదామనుకున్నాడు. దానికోసం క్షమాపణ కోరుకోలేదు. క్షమాపణ కోరుకునుంటే మరొక రకంగా దావీదుకు మరొక మంచి పేరు వచ్చేదేమో. ఆల్రెడీ దావీదు యెహోవా హృదయానుసారుడని ఒక మంచి పేరు పొందుకున్నటువంటి భక్తుడు. చిన్న పొరపాటు. ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. దుష్టుడు అనగా అపవాది, దుష్ట సాంగత్యం అనగా అపవాది క్రియల్ని అనుసరించడం. అపవాది క్రియలు అనగా ఈ లోక స్నేహం. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవటంబం. ఈ మూడే ఆదాము అవ్వ పడిపోవడానికి కారణం. ఆదాము బాగానే ఉన్నాడు, తన భార్య చూసిన కళ్ళతో ఇష్టపడింది. ఈ పండు తింటా మీరు దేవదూతల వల్ల అయిపోతారు. శరీరానికి ఆశ కలిగింది, సౌందర్యం కావాలి, మెప్పు కావాలనుకుంది, శరీరాశ. నేత్రంతో పాపం చేసింది, ఆ పండుని ఆకర్షించింది. ఇంకా నేను దేవదూతల వల్ల గొప్పగా ఉంటాను, జీవకుడంబానికి వెళ్ళిపోయింది అవ్వ. ఆ పండు ముట్టుకుని తీసుకోవడంతోనే పాపంలో పడిపోయింది. ఇది దుష్ట సాంగత్యం. ఈ లోకంలో చాలామంది అడ్డదిడ్డంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దుష్ట సాంగత్యం అంటే వారికి ఇష్టం లేని వారితో ఎవరైనా స్నేహం చేస్తే దుష్ట సాంగత్యం అని దాన్ని కోట్ చేస్తారు. కాదు. అసలైన దుష్ట సాంగత్యం అంటే ఈ లోక స్నేహము. ఈ లోక స్నేహం దేవునితో వైర్యము. మన విరోధి అపవాది. ఎవరికో ఇష్టం లేని వ్యక్తితో మనం స్నేహం చేస్తే మనము వారికి దుష్ట సాంగత్యంగా వారికి వెల్లడవుతూ ఉంటాం. వాస్తవానికి దుష్ట సాంగత్యం అనగా అపవాది క్రియలతో కలిసినటమే దుష్ట సాంగత్యం. ఈ లోకంతో స్నేహము, దేవునితో వైర్యం. ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవే దేవునితో వైర్యాన్ని కలిగించేవి. ఎవరికో ఇష్టం లేదని మనము వారింటికి వెళ్ళకుండా, వారిని మన ఇంటికి రాకుండా వారికి ఏదో ఉంటే వారితో వారు చూసుకుంటారు. మరి నీకు నాకున్న బంధాన్ని ఎలా పోగొట్టుకుంటాం? ఏది దుష్ట సాంగత్యము? చెప్పుడు కొంటూ మాటలు వినడమా? నాశనకరమైన నాలుక దుష్ట ప్రసారం చేసి లేనిపోని ఉదాంతాన్ని కలిగించి స్నేహబంధాల మధ్య విరోధాన్ని తెస్తూ ఉంటుంది. జాగ్రత్త పడాలి. జ్ఞానులు కన్నులు తలలో ఉంటాయి, ఆలోచన చెయ్యాలి. అతను చెప్పింది నిజమా, ఆమె చెప్పింది నిజమా? నాకైతే అలా అనిపించలేదు, ఈమె చెప్పింది ఎంత నిజమో నాకైతే తెలియదు. నా వరకు నేను నాలాగే ఉంటా. వారు చెప్పినట్టుగా నేనెందుకు నడుచుకోవాలి? వారికి పడకపోతే వారు చూసుకోవాలి. అది నాశనకరమైనటువంటి నాలుక కపటంగా చెప్పి నాశనమే కోరుకునేది కాబట్టి స్నేహాలన్నిటిని విడగొడుతుంది. ఆత్మీయ స్నేహాల్ని శత్రు స్నేహంగా చేస్తారు ఈ లోకంలో చాలామంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తాం. ఎవరైనా స్నేహంగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి వారి మధ్యన కొన్ని కలహాలు పెడతా ఉంటారు. కొంతమందికి మంచి పేరు వస్తే ఆ పేరుని బట్టి వాళ్ళని తట్టుకోలేక వారి విషయంలో దుష్ట ప్రసారం చేస్తారు. అందుకే నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండాలి. వాడు గర్జించు సింహలే వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. ఎవరెవరి మధ్యన కొట్లాట పెట్టాలి, ఎవరెవరికి విరోధం కలగజేయాలి, ఎవరెవరిని శపించాలి. యాకోబు పత్రిక అన్నాడు, ఒకే నోటితో శాప వచనాన్ని దీవెన వచనాన్ని ఎలా ఉచ్చరిస్తుంది? ఒకే జల నుండి చేదు నీరు తీపి నీరు ఎలా వస్తుంది? రాదు. ఒకవేళ అది వస్తుంది అంటే దుష్ట సాంగత్యం మనలో ఉన్నట్టు.
మనకెవరైనా వైర్యం ఉంటే వారితో మనం చూసుకోవాలి తప్ప వారి గురించి మనం ఎదుటి వారి దగ్గర వారికి విభేదాలు పెట్టడం కానీ, ఒకవేళ మన స్నేహంగా ఉండి ఎవరికో విరోధం ఉన్నప్పుడు మనకిద్దరికి మంచి సంబంధం ఉన్నప్పుడు ఎడగొట్టడానికి చెప్పే కపటమైన మాటలు, చెడ్డ మాటలు చెప్పినప్పుడు నమ్మొద్దు. నీ కళ్ళతో నువ్వు చూస్తేనే, మనము చూస్తేనే నమ్మాలి. ఎవరో శ్రీనివాస్ ఇలా పలానా సహోదరుడి మీద చెప్పాడు, అది నిజమా కాదని నువ్వు ఆలోచన చేసి నువ్వెందుకు బాధపడాలి? నువ్వెందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకుంటావు? ఏది నిజము ఏది అబద్ధము గ్రహించే శక్తి దేవుడు మనకిస్తాడు. కపటమైనటువంటి నాలుకలు గలవారి లోకంలో ఉన్నారు. కొన్ని మందిరాల్లో చాలామంది విడగొడుతూ ఉన్నారు. దయచేసి దేవుని చిత్తంలో మన కంటితో మన చెవితో వింటేనే, అది కూడా కరెక్ట్ అనిపిస్తేనే దాని విషయంలో మనం సంభాషణ చెయ్యాలి. భయంకరమైన వ్యక్తులు ఉన్నారనే దేవుడు చెప్తూ ఉన్నాడు. 52 కీర్తన మనం అదే చూసాం. నాశనకరమైన నాలుక, కపటమైన నాలుక నాశనాన్ని కోరుకుంటుంది. కాబట్టి అటువంటి కపటమైన చెడ్డ మాటలు కానీ చెప్పేవారి దగ్గర నుంచి ఎంత తక్కువ వింటే అంత మంచిది. అది మన ఉద్యోగాల దగ్గర కానీ, మన కుటుంబాలు జీవించే స్థలాల్లో కానీ, మందిరాల్లో కానీ, దేవుని చిత్తంలో మన కంటితో చూసింది కూడా నిజము కాదు, చెవితో విన్నది కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి జ్ఞానముతో, మనకున్నటువంటి ఆలోచన శక్తితో, జ్ఞానుని కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. మన కళ్ళు నెత్తి మీద లేవు, మన కళ్ళు జ్ఞానంతో ఆలోచన చేసే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి సహోదరుని ప్రేమించడమే దేవుని చిత్తము. దేవుడు ప్రేమాస్వరూపి. 1 యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చూస్తున్నాం. యేసు ప్రభు వారి గురించి అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చాలామంది అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేవారు, అక్కాచెల్లెల మధ్య గొడవలు పెట్టేవారు, తోడుకోళ్ళ మధ్య గొడవలు పెట్టేవారు, ఆత్మీయుల మధ్య గొడవ పెట్టేవారు ఈ లోకంలో ఉన్నారు. వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండి అపవాది గర్జించే మళ్ళీ ఉంటుండగా వాడిని ఎదిరించుటకు దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ముందుకు మనం కొనసాగాలి. 120 కీర్తన మనం అదే చూస్తున్నాం కదా. దేవుని దగ్గర ఒకవేళ ఉంటే క్షమాపణ కోరుకోవాలి. మరి నీతిమంతుల నాలుక ఎలా ఉంటుంది? దుష్టుని నాలుకను మనం చూస్తాం. వాడి నాశనాన్ని కోరుకుంటాడు. వాడి మాటలు మనం వినకూడదు, వాడితో మనం సహవాసం చేయకూడదు. అది దేవునితో వైర్యం. ఇది చెడ్డ కాలము. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఊరకుండా దాన్ని గద్దించాలి. ఒకవేళ లేనిపోని మాటలు అతని మీద చెప్తా ఉంటే, నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నాకు ఆ బెదర్ గురించి చెప్తున్నావు, ఆ బెదర్ నాకు నీకంటే 5-6 సంవత్సరాలు నువ్వు నాకు ముందు తెలుసు, నువ్వు ఇక్కడి చెల్లు. బుద్ధిమంతుడు ఊరకుండడు, ఊరికినే ఊరుకోకూడదు, గద్దించాలి. నిన్న కాక మొన్న వచ్చి నువ్వు అతని గురించి నాకు చెప్తావా? నిన్ను కాక మొన్న వచ్చి ఆ సిస్టమ్ నాకు చెప్తావా? నువ్వు ఆపలేదు. అందుకే ఆమోస్ గ్రంథంలో 5:13 చెప్తున్నాడు, చెడ్డ దినములు కాబట్టి బుద్ధిమంతుడు ఊరకనే ఉండడు, గద్దిస్తాడు. తప్పు చేసినప్పుడు గద్దించాలి. వాక్యము చెప్తా ఉంది సూటిగా. ఆమోస్ గ్రంథం 5:13 అదే మాట ఉంది. ఊరుకోకూడదు. ఎవరి గురించి అని చెప్పుడు కొన్ని మాటలు చెప్పింది చాలు, అమ్మ సమయం నాకు చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. కాబట్టి నాశనకరమైన దానికి మనం తప్పించుకోవాలి. అలాంటి వ్యక్తులు మనం చూడవచ్చు. సౌలుని చూడవచ్చు. దావీదు విషయంలో తరుముతూ ఉన్నప్పుడు అనేక సార్లు దావీదుకి పట్టబడ్డాడు సౌలు. నువ్వు దొరికిన నీ వస్త్రపు సెంగు మాత్రం నేను చింపుకుని తీసుకొచ్చాను చూడు దావీదు తండ్రి అని చెప్తున్నప్పుడు, నాయనా దావీదు నీవేనా? కపటంగా మాట్లాడాడు. మాట్లాడలేదా? ఎందుకంటే ఎప్పుడు హతమార్చాలా, నా రాజు స్థానం నాకే కావాలి, నా తర్వాత నా కొడుకు కావాలనుకోలేదు, నా రాజ్యము నా దగ్గరే ఉండాలి. ఈ పొట్టువాడు ఈడు రాజు అవడం ఏంటి, నేను చంపేస్తా, వీడి వల్ల నాకు కీడుంది అనేక సార్లు దొరికాడు సౌలు దావీదుకి. అయినా దేవుని చిత్తంలో విడిచిపెట్టాడు. యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను. అది నీతిమంతునికి కలిగినటువంటి గొప్ప ఆలోచన. ఊరకనే ఉండకూడదు. అపవాదిని ఎదిరించాడు ఆ రోజు దావీదు.
సౌలు ఏ రీతికి అయితే నాయనా నాయనా అని కపటంగా మాట్లాడి దావీదుని చంపాలని చూశాడు, చివరికి తన కత్తితో తానే పొడుచుకుని చనిపోయాడు. దావీదు ఏమయ్యాడు? చివరికి రాజు అయిపోయాడు. దేవుని చిత్తంలో దావీదు రాజు అవ్వాలి. మొదటి సమూయేలు గ్రంథంలో 24 వచనంలో మనం ఆ మాట చూస్తాం. కపటమైన మాట 24:6, మొదటి సమూయేలు 24:6లో, నాయనా దావీదు నీవేనా, నీ స్వరమేనా? ఎంత కపటంగా మాట్లాడాడో. అది కపటమైన మాట అంటే. చేయను అని నన్ను జనులతో చెప్పాడు. దావీదు ఎంత చక్కగా ఉన్నాడో చూడండి, ఎంత చక్కగా ఉన్నాడు. తరుముతున్నాడు పక్కనే సౌలు దావీదుని. అయినా జనులందరూ చెప్పి, ఇదిగో సౌలు ఆ గుహలో ఉన్నాడు, నీకు వెళ్తే దొరుకుతాడు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు, వెళ్ళి ఒక్క పోటు పొడిచి వచ్చే చచ్చిపోతాడు సౌలు, నీకు ఏ భయం ఉండదు, నీకు అక్కడికి పారిపోయిన పని లేదు, మా అందరితోనూ సంతోషంగా ఉండొచ్చు, నీ బంధువుల్ని నీ స్నేహితులని నీ తోబుని విడిచిపెట్టి ఎందుకు ఇలా వెతుకుతూ తిరిగిపోతా ఉన్న పారిపోతా ఉన్న, సౌలు దొరికాడు పో సంపంటే, యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను ముట్టను, నేను సంపను. ఇది దేవుని చిత్తంలో ఆయనలో అంటుకట్టబడడం అంటే ఇదే. 32వ వచనంలో దావీదా నాయనా ఈ పలుకు నీదేనని ఎంత గట్టిగా చెప్తున్నాడో. పైకి నాటకం, హృదయమంతా కీడుతో నిండిపోయినటువంటి సౌలు ఎంత మృదువుగా మాట్లాడు, బిగ్గరగా గట్టిగా అందరికి వినపడాలి. నా ప్రేమ ఉందని, దావీదు మీద ఎంతో ప్రేమ ఒలకపోతుందని చెప్పి అక్కడ జనులందరూ వినాలని చెప్పి, నాయనా ఈ మాట నీదేనా దావీదు, నాయనా నాయన అంటున్నాడు. ఇదే దగ్గరికి వస్తే ఒక ఈటితో పొడిచి చంపి పడేద్దామని చూస్తూ ఉన్నాడు సౌలు దావీదు. కాబట్టి నీతిమంతులుగా మనం ఉండాలంటే సామెతల్లో 10:31-32 రెండు మాటలు చెప్పి ముగించుకుందాం. సామెతలో నీతిమంతుని నోరు 31వ వచనం 10:31, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడంటే ఇంకెన్నటికీ మాట్లాడడానికి ఉండదు, అంటే మరణమే. కపటంగా మాట్లాడే నాలుకకు నాశనమే, కోరుకునే నాలుకకు మరణం తప్ప మరొకటి లేదు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు అని జ్ఞానము ఘోషించుతున్నది 8 సామెతల్లో మనం చూసాం. నన్ను స్నేహించకుండా అబద్ధాన్ని ప్రేమిస్తే నాశనం. కాబట్టి ఇక్కడ ఏమంటారు, నీతిమంతుని నోరు ఏం చేస్తుందంట, జ్ఞానోపదేశము చేస్తుంది. ఏదైనా చెప్పకూడని మాటలు చెప్తున్నప్పుడు వారికి బుద్ధి వచ్చినట్లుగా, బుద్ధిమంతుడు ఊరికినే ఉండకూడదు, గద్దించాలి. గద్దింపు లేకపోతే వాడు మారడు, ఒకవేళ మారకపోతే వాడిని విడిచిపెట్టడమే. 1-2 సార్లు చెప్పు, వినకపోతే వాడిని విడిచిపెట్టు, బైబిల్ చెప్తూ ఉందిగా. బుద్ధి చెప్పాలి, చెప్పినప్పుడు వింటే సరే, లేకపోతే వాడికి నాశనమే, వాడికి నాశనమే అన్నాడు. 32వ వచనం ఏమన్నాడు, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. నీతిమంతులుగా ఉండి మంచి ఉపకారమైన మాటలు బోధించాలి, ఉపకారమైన మాటలు చెప్పాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయడానికి ఏదో ఒక సలహా, పలానా ఒకవేళ ఒంట్లో బాగోకపోతే ఏదైనా మంచి డాక్టర్ నీకు తెలిసిన డాక్టర్, పలానా డాక్టర్ బాగా చెప్తారు, బాగా చేస్తారు. లేకపోతే పలానా కంపెనీలో మంచి జాబులు ఉన్నాయి, ఈ జాబ్ బాగోపోతే అని చెప్పరు. ఇక్కడ మీకు ఇల్లు బాగోలేదంటే మంచి ఇల్లు రెంటకు ఉంది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే ఈ చుట్టూ ఉన్న ప్రజలు మంచిగా లేరంటే మంచి అయినటువంటి స్థలాన్ని ఎదుర్కోవాలి, చూసుకోండి, ఇదంతా మురికి నీరు ఉంది, మంచి స్థలం ఉందని చెప్పి తీసుకెళ్ళాలి. ఇవి జ్ఞానోపదేశాలు చేయాలి. ఎదుటి వారికి మేలు చేసేదే జ్ఞానము. జ్ఞానుల కన్నులు తలలో ఉంటాయి కాబట్టి జ్ఞానోపదేశము చేస్తాడు జ్ఞానవంతుడు. నీతిమంతుడు 10 మార్లు పడినా 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. దుష్టుడు ఒకేసారి పడిపోదు. దుష్టుడు అనేక తదంత్రాలు పెట్టి చేస్తూ ఉన్నవాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. నీతిమంతుని చాలా కష్టాలు వస్తాయి, కానీ చివరకు నీతిమంతునికి మంచి మేలు కలుగుతుంది, దుష్టుడు నాశనంలో పడిపోదు.
హఠాత్తుగా వస్తుంది వాడి మీదకి. యెహోవా చేతిలో ఉంటే దీవెన, యెహోవా చేతిలో పడితే భయంకరము. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు కానీ పలకడానికి వీలేదు. సామెతలో 12:18 మనం చూస్తాం. ఎటువంటి వారినైనా సరే ప్రేమగా మనం మాట్లాడాలి. మనకి మొదటి భాగం కంటే రెండో భాగం ఏముంది? జ్ఞానుల నాలుక మరి దుష్టుని నాలుక, కపటంగా మాట్లాడే పెదవులు కానీ చెడ్డ మాటలు పలికి నాలుక ఎలాంటిది అంటది? ఇక్కడ చెప్తున్నాడుగా, కత్తిపోటు మాటలు చదువుతుంది, నాశనం చేయడం. అది తీయని మాటలు మాట్లాడి లోపరుచుకోవడమే కాదు, కానీ కొన్నిసార్లు కత్తిపోటు మాటలు కూడా పలుకుతాయి. ఒకప్పుడు ఆ బెదరు నువ్వు ఎంత విరోధమో, ఇప్పుడు స్నేహితులు అయ్యారని పెద్దగా అంటున్నావు, కానీ ఒకప్పుడు మీ ఇద్దరికి పడేదే కాదు, అసలు మీ తోడుకోళ్ళకి అసలు ఇట్టేదే కాదు, ఇప్పుడు ఏదో ప్రేమ ఉందని చెప్తున్నారు. ఇవి కత్తిపోటు మాటలు. అక్కడ ఉన్నటువంటి చెడ్డపోయి మంచిగా ఉన్నదాన్ని పొగడపోగా మంచి అయిన దాన్ని మళ్ళీ చెడ్డదాన్ని తీసుకొచ్చేటిదే కత్తిపోటు మాటలు. జాగ్రత్త. జ్ఞానులైనటువంటి కన్నులు గలవారు హృదయముతో ఆలోచన చేయాలి. నెత్తికెక్కినటువంటి కళ్ళుతో కాకుండా జ్ఞానం కలిగినటువంటి మాటలు మనం పలకాలి. అవి ఆరోగ్యదాయకంగా ఉండాలి. సామెతలు 15:2 చదవండి. మనోహరమైన జ్ఞానోపదేశము ఎంత చక్కగా రాస్తున్నాడు. నాలుకలో 2 రకాలుగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ నాలుక చాలా భయంకరమైనటువంటిది. ఒక చోట ఒకలాగా, ఒక్కొక్క చోట ఇంకొక చోటలాగా పలికేది. ఎందుకంటే ఇది చెడు కాలము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడగోరేవాడు నాలుకను పెదవులను కాపాడుకోవాలి. అందుకే సామెతల్లో దేవుడు రాయిపిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? 12:18 ఏమంటున్నాడు? 12 కాదమ్మా, 15:2 మనం చూసాం కదా. జ్ఞానోపదేశము కలిగినటువంటి మాటలు మన నాలుక దేవుని మాటలై ఉండాలి తప్ప మరొక మాటలు, కత్తిపోటు మాటలు లాంటివి ఉండకూడదు. సామెతలు 15:4, అదే అధ్యాయంలో 15:4 చూడమ్మా. 15:4 జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు, అనగా పరిశుద్ధాత్మకు భంగము కలుగుతుంది. యేసు ప్రభు దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను బాధించొద్దు. మరొకసారి 4వ వచనం చదవమ్మా. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో ఒక ఏళ ఏదైనా కపటము కానీ, కుటిలత కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఉంటే ఈ జీవవృక్షము ఏమైపోతుందంట? కింద ఒక చెట్టుకి ఏదైనా తెగులు వస్తే ఫలాలు ఫలిస్తుంది అంటారా? ఇప్పుడు మామిడి చెట్లు పూసే సమయంలో మామిడి చెట్లకు తెగులు వస్తే మామిడి పళ్ళు పోస్తాయా, పోయేవా? కాబట్టి ఈ జీవవృక్షం అనగా యేసు ప్రభువారు మనలో ఉండి మనల్ని ఫలింపజేయాలని చూస్తూ ఉంటుండగా, అలాగే ఒకవేళ అందులో ఒక చిన్న కుటిలత కలిగి మనం ఉంటే ఆ వృక్షానికి బాధ, నొప్పి, ఇబ్బంది. మనుషులమైన మనకు నోరు ఉంది కాబట్టి మనం చెప్పుకున్నాం. చెట్లకు, జంతువులకు నోరు ఉండదు, మాట్లాడలేవు. కానీ దేవునికి తెలుసు. కాబట్టి హృదయాంతరంగములు ఎరిగేవాడు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరములు ఎరుగును. అది ఎవరు చెప్పారు? సమూయేలుకి చెప్తూ ఉన్నాడు దేవుడు. తండ్రి అని దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు, ఒక ఆయతను ఉన్నాడు, యెషయా కుటుంబం దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కుమారులను ఒక ఎన్నిక చేసుకున్నానని చెప్పినప్పుడు చూసిన అందరిని చూసి ఈయన అనుకున్నాడు. నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. నాకు ఇష్టమైనటువంటి ఒకడున్నాడు, చిన్నవాడు, గొర్రెల కాపరి దావీదు ఉన్నాడు, ఆయన నాకు కావాలి. ఆయనే అన్నాడు. ఇప్పుడు ఈ సమూయేలేమో పై రూపాన్ని చూసి అందంగా ఉన్నాడు, హైత్రిగా ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు, ఈయనే అనుకున్నాడు. కాదు, మనుషులు పై రూపాన్నే లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగములను ఎరుగుతాడు. కాబట్టి యెహోవా హృదయానుసారుడని దావీదుకు పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ కాలంలోనే దావీదు యొక్క మనసును దేవుడు కనుగొన్నాడు.
అదే మాట సమూయేలుకి చెప్పాడు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు. కాబట్టి జీవవృక్షమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు వారిలో మనలో ఉంటే కుటిలత అయినటువంటి నాలుక కానీ మాటలు కానీ మనలో ఉంటే ఆత్మకు భంగము కలిగిస్తాడు. ఆత్మభంగమైనప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడితే మనకి మేలు కాదు. దేవుని చేత మనము అభిషేకించబడిన వారము. సామెతలు 18:21 18:21 మనం చూసినట్లయితే జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలం. ఎందుకేమన్నాడు? కుటిలమైనటువంటి మాటలు ఒకవేళ ఉంటే అది భంగము, ఆత్మకు భంగము. ఒకవేళ అటువంటి భంగం ఉంటే ఇక్కడ ఏమన్నాడు? 21వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము నాశనమైన ఫలము తింటావు. ఒకవేళ దేవుని చిత్తంలో జీవవృక్షంగా ఉండి సాత్వికమైన నాలుక కలిగి ఉండి జీవవృక్షంగా ఉండి మనం ఫలిస్తే, దేవుడికి ఇష్టమైతే మనం ఫలిస్తాం. లేకపోతే ఏమంటున్నాడు ఇక్కడ? దాని ఫలం అంటే అది నాశనం. నాశనానికి వెళ్ళడానికి దేవుడు మనకు పిలుచుకోలేదు. జగత్తు ఉత్పత్తి జైకి పడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ప్రధాన శిల్పి అయి ఉండి మనల్ని ఆయన చేతితో చెక్కుకుని సమయం వచ్చినప్పుడు ప్రాణాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచి మహామహుడకు దేవుని కుడి పార్శ్వం కూర్చుని నీవు జ్ఞాపం చేస్తున్న మన ప్రభువు యేసుక్రీస్తు అని ఎలా భంగపరుస్తాం? ఆయనలో ఉండి ఫలించాలి. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో అంటున్నాడు, జీవవృక్ష పనులకు హక్కు గలవారి గుమ్మములు గుండా ప్రవేశించడానికి తమ వస్త్రములు ఉతుక్కునేవాడు ధన్యుడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నదిగా 22 అధ్యాయం చివరి భాగాల్లో మనం చూస్తాం, జయించిన వానికి జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తాను. ఎందుకు అంతగా అన్నిసార్లు జీవవృక్షము జీవవృక్షము జీవవృక్షం అంటే మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే యేసు ప్రభువు లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకుని ఈ దుష్ట మాటలు నాలుక ద్వారా ఉమ్ము వేయించుకున్నాడు. కష్టమైన మాటలు, ఆయన కపటమైన మాటలు పలికేటువంటి కఠినమైన మాటలు ఆయన పడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఫలింప చేయాలని, జయించాలి. ఎవరిని జయించాలంటే అపవాదిని జయించినకు మన సర్వాంగ కవచం ధరించుకోవాలి. విశ్వాసం కలిగి ఉన్నటువంటి మనము, విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. పందెపు రంగంలో ఓడిపోవడానికి వీల్లేదు. అందుకే తిమోతికి రాస్తూ ఉన్నాడు పౌలు గారు, నా ప్రియకుమారుడా, జట్టైన వాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే దాని పందెంలో వచ్చే ఫలాన్ని ఏ రీతిగా పొందుకోలేడో, కాబట్టి జట్టైన వాడు నియమం ప్రకారంగా పోరాడాలి. మన ఈ నియమంలో జీవవృక్షాన్ని ఫలాలు ఫలించేవారిగా ఉండాలి తప్ప ఆత్మకు భంగం పరిచేది కానీ జీవవృక్షాన్ని బలహీనపరిచేదిగా కానీ మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి యోబు ఒక మాట తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. 27వ అధ్యాయము 3-4 వచనాలు యోబు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని? దేవుడి చేత అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నాడు. బాధపడి తన నియమం ప్రకారం మాట అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? 27:3-4 వచనాలు మనం చూసినట్లయితే, నా నాలుకను జీవం తోడు, ఓకే. ఇక్కడ అనేక విధాలుగా తనని బాధ పెట్టాలని ఎలీఫజు చాలా కష్టంగా మాట్లాడుతున్నప్పుడు బెల్షాదు ఎందరో కూడా 4-3 స్నేహితులకు వచ్చి బాధ పెడుతున్నప్పుడు, నా దేవుడు నాకు నష్టం కలిగించినా పర్వాలేదు. ఇక్కడ 4వ వచనం ఏమంటాడమ్మా? నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము నుచ్చరించుట లేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును. ఇది జ్ఞానులు కన్నులు తలలో ఉంటాయంటే ఇదే. కాబట్టి ఎంత చక్కగా పరిశీలన చేసి యోబు క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు చూడండి. నా నాలుక చాలా భయంకరమైన నాలుక. ఈ నాలుకతో నా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడను. మీరు చెప్పిన దాన్ని నేను ఒప్పుకోను. ఎంత మాత్రం నా దేవుని నేను బలహీనపరచను, ఆత్మను భంగపరచను.
కాబట్టి చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా నాలుకను కపటంగా మాట్లాడకుండా పెదవులను కాచుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కాబట్టి. వాడు గర్జించు సింహలు ఎవరు మినుగుతూ వెతుకుతూ తిరుగులాడుచూ ఉన్నాడు కాబట్టి. చివరిగా యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకుని ముందుకు వెళ్ళిపోయాం. 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే 8వ వచనం 10 వచనాలకు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ నరుడును నాలుకను సాధి చేయనేరడు, అది దేవుని చేతే చేయబడుతుంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక. ఏ నరుడును సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉంది కాబట్టి, ఆత్మకు భంగం కలిగించేది కాబట్టి. ఏమంటున్నాడు? నాలుకను ఎవరు సాధు చేయరు, దేవునికి అప్పగించాలి. మనం బలహీనము, ఎంతో కొంత బలహీనత మనలో ఉంటుంది కాబట్టి అందుకే దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి. నేను మొర్ర పెట్టగా నా మొర్ర ఆయన ఆలకిస్తాడని దావీదు కీర్తన కూడా చెప్తున్నాడుగా. ఆ మాటతో మనం చేసుకోవాలి. తర్వాత చదువు. అది నిర్గలమైన దుష్టత్వం లేదుగా. ఇలాంటి నాలుగుతో తండ్రిని స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలిక పుట్టి మనిషిని శపిస్తాం. చూసారా, ఈ నాలుక 2 రకాలుగా మారుతూ ఉంటుంది. బహుజాగ్రత్తగా ఉండి జ్ఞానుడైనటువంటి మనము ఒక పక్క దేవుని స్తుతిస్తూ మరొకమైనటువంటి కపటమైన మాటలు మాట్లాడడం, అది ఆత్మకు భంగము. ఇది జీవవృక్షమైతే ఇది భంగము. ఎక్కడ భంగము ఇక్కడ జీవవృక్షం పెట్టుకుని మనం ఉండలేం. జ్ఞాని నాలుక జీవవృక్షము, అది జీవవృక్షమై ఉండాలి తప్ప దేవుని స్తుతించేదే ఉండాలి తప్ప ఇలా దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించడానికి వీల్లేదు. ఈ లోకంలో మనుషులు ఇష్టానుసారంగా శపించవచ్చేమో కానీ దేవుడు మాత్రము శపించేవాడు కాదు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. బాలాకు ద్వారా బిలామును బాలాకు తీసుకొచ్చి ఇజ్రాయేలు శపించు, వాళ్ళు జయమందుకుంటూ వస్తూ ఉన్నారు, ఆక్రమించుకుంటూ ఉన్నారు మమ్మల్ని, ఇంకా మమ్మల్ని ఓడించుకుని ముందుకెళ్ళిపోతారు, కానాను దేశం చేరుతారు, వాళ్ళు శపించి వచ్చన్నప్పుడు బిలాము ఒప్పుకోలేదు. కానీ బాలాకు చూపినటువంటి ఆశకు ఆశపడి శపించడానికి వెళ్ళాడు. చివరికి శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చి ఇజ్రాయేల్ చేతుల్లోనే బిలాము చనిపోయాడు. మన ఆత్మీయత జనుల మధ్య జీవిస్తూ ఉండాలి. ఏ విధంగా ఆత్మీయ జీవితం చనిపోవడానికి వీల్లేదు, అది భంగపరచడానికి వీల్లేదు. 10-18 వచనాలు మనం 10-18 మనం చూసినట్లయితే ఆ నాలుక గురించి చాలా క్లియర్గా రాస్తున్నారు యాకోబు గారు ఇదే అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఒక నోట నుండి ఆశీర్వచనమును బయలువెళ్ళి ఒకే నోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడగోరువాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చదివినట్లయితే, నా సహోదరులారా ఎలాగనకూడదు, నీటి బుగ్గలో ఒకే జనల నుంచి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను, ఏ చెట్టుకు పండు ఆ చెట్టే కాస్తుంది కదా, విరోధంగా ఏ పండు కాయదు కదా. ఒకే జలలో నుంచి తీయని నీరు చేదు నీరు రాదండి. ఒకే చెట్టు పలు రకాల పళ్ళు కాయదండి. కాబట్టి ఇదే నోరుతో దేవుని ఘనపరిచే మన నోరు ఎదుటి వారిని శపించడానికి వీల్లేదు, ఎదుటి వారిలో కపటంగా మాట్లాడడానికి వీల్లేదు, ఎదుటి వారిలో దూషణ మాటలు పలకడానికి వీల్లేదని ఉదయకాల సమయంలో తెలియదు. ఎందుకంటే ఇవి చెడ్డ దినములు. ముఖ్యంగా ఏంటంటే ఇవి చెడ్డ దినాలు కాబట్టి జ్ఞానులు కలిగి చెడ్డ దినములు చూడకుండా అజ్ఞానములు కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలని ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒకే నాలుక పలు రకాలుగా మారినట్టుగా మనం మారడానికి వీల్లేదు. కాబట్టి దేవుని చిత్తములో ఈ చెడ్డ దినాలు చూడకుండా మంచి దినాలు చూడగోరే మనము మన నాలుకను, మన పెదవులను, మన హృదయాన్ని, మన తలుంపులను జీవవృక్షము వలె నిత్యము ఫలించి అనేక మందికి దీవెనకరంగా మన జీవితం మారాలి. మనల్ని ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు.
ఎప్పుడు చెప్పాడంటే ఆనాడు అబ్రాహామును పిలిచినప్పుడు నువ్వు అబ్రాహాము కాదు అబ్రహాము అనబడతావు, నువ్వు అనేక మంది నీ ద్వారా దీవించబడతారు, నువ్వు ఆశీర్వాదంగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. మనం కూడా ఆశీర్వాదం ఉండడానికే మనము రక్షింపబడ్డాం. యేసు ప్రభుని ఆరాధించే మనం ఈ నోటితోనే దేవుని గణపరిచి ఎదుటి వారి విషయంలో ఎలా మాట్లాడుతున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు యెహోవా చేత నిర్దోషి అనిపించుకుంటే ధన్యులము, మనం జీవవృక్ష ఫలములకు హక్కు గలవారము. అందుకే ప్రకటన గ్రంథం చివరి భాగంలో మరొకసారి చెప్తుంటున్నది, జీవవృక్ష ఫలములకు హక్కు గలవారే గుమ్మముల గుండా ప్రవేశించి తమ వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో ఉదికిని ప్రవేశించేవారు ధన్యులు, వారు జీవవృక్ష ఫలాలు భుజించుటకు అర్హులు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఈ సమయించిన దేవునికి దైవజనులకు సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. జ్ఞానం గురించి చాలా సంగతులు మనం విన్నాం.